కార్యాన్ని మీకందరికీ తెలియజేయాలని ఉద్దేశం. అయితే ఒట్టిపాడు నుంచి మేము ఇక్కడికి వచ్చాము. అంజోడేళ్లలో మేము ఉండేవాళ్ళం. ఆ తర్వాత అక్కడ ఉన్న తర్వాత ఈ స్థలము అంకమ్మాయి వాళ్ళకి ఇచ్చాము. మా తమ్ముడే వాళ్ళకి ఇచ్చాడు. ఆ స్థలం తీసుకు అంటున్నారు, కానీ మనం తీసుకునే అంత మా దగ్గర ఏం లేదు. అయినా వాళ్ళు పదే పదే తీసుకో అంటుంటే సరే ఎందుకన్నా కానీలే సరే అని అన్నా. ఆ తర్వాత తీసుకోవడానికి కూడా అవకాశం రాలేదు. దేవుడి కృపను బట్టి సమకూర్చుకున్నాము. మా తమ్ముడే దేనికైతే వాళ్ళకి ఎంత ఇచ్చాడో నేను కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర రాసి ఇచ్చినటువంటి ఉంటుంది కదా, అది రాసిచ్చిన పేపర్ని నాకు మళ్ళా వాళ్ళు ఇదిగో మీ పేపర్ మీకు తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు పెద్దమాయ. అది తీసుకున్న వెంటనే నాకేమనిపించిందంటే ఇంకా కళ్ళల్లో నీళ్ళు తిరిగి, ప్రభువా ఈ స్థలం నా దగ్గరికి రావడానికి నేనేమో నా దగ్గర ఏమి లేదు కదా, ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు నా పక్కనే ఉండాలా, నీకు సగం నాకు సగం అని నాకు ఆ పేరేపణ నాకు ఎమ్మటే అది నా హృదయంలోకి వచ్చి నా ఆనందం అంతగా ఉప్పొంగిపోయినట్లు అవుతున్నాను. నిజమే, నాకు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నేను వాళ్ళ ఇళ్లలో చాలా కాలం నుంచి వస్తున్నాను, పొలం వేడేసుకుంటున్నాము, అందువల్ల ఇంట్లో ఉన్నాము, అవతలున్న దాంట్లో కూడా మేము ఉంటా వచ్చాము. అంటే సంవత్సరాలు పడేంతరు దయవాళ్ళ ఇంట్లో పాకాలో కూడా వాళ్ళ దగ్గర కూడా కొన్నాళ్ళు ఉన్నాం. అంటే ఇక్కడ మాకు ఉండడానికి ఏం లేదు కదా. అసమంటప్పుడు మేము ఈ స్థలం కొనడానికి కూడా మా దగ్గర ఏది కూడా లేదు, రూపాయి సంపాదించుకుందామంటే. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లోనే ఒక నెలంతా మేము పరిపత్తి ఏరేమో 2 క్వింటాలు ఉంది, మా ఇంట్లో 3 క్వింటాలు ఉంది. ఈ 3 క్వింటాలు, ఈ 2 క్వింటాలు 5 క్వింటాలు అయింది కదా. 2000 కాడకు కొన్నాడు ఆ పరిపత్తి అయినా కూడా, అది బాగుందన్నమాట. అటువంటి సమయంలో 10,000కి 9,000 వచ్చింది. దానికి 9,000 వస్తే ఆ 9,000 రూపాయలని నేను తిమోతి పెళ్లికి తెచ్చిన అప్పు ఉంది 8,000, దానికి కట్టాల్సి వచ్చింది. దానికి కట్టాల్సి వచ్చేటప్పటికి ముందే మేము ఏం చేసామంటే మోగానికి మా వాళ్ళ కన్య దగ్గర తీసుకొని డబ్బులు దీనికి కట్టేసాం. ఆ తర్వాత ఏం చేసామంటే ఈ 10 డబ్బులు దీనికి చెల్లించి వాళ్ళకు కూడా ఇచ్చాం. ఎవరికి పెళ్ళప్పు కూడా ఇచ్చారు. అంటే వడ్డీ 1800, అది దిగుబడి. ఈ 4,000 దీనికి ఇచ్చి కట్టిన తర్వాత ఇక నాకు దేవుడికి సగం నాకు సగం, దేవుడికి సగం నాకు సగం. ఇక మా దగ్గర రూపాయి లేదు. ఎండాకాలం మేము చాలా ఇబ్బందులు పడతా వచ్చు. ఎంత ఇబ్బందులు పడినా కూడా నాకు చాలా సంతోషంగా ఉండేదన్నమాట. దేవుడికి సగం నాకు సగం. ఇక ఇదే లోపల నేను ఎవరికన్నా పోని రిటర్న్ తెలిపి దేవుడికి సగం నాకు సగం అనుకుంటా ఉండేదాన్ని. అది నా మనసులో నుంచి పోయేది కాదు. సరైనప్పుడు ఆ గుడిసె వేసుకున్నాము. ఆ గుడిసెలో ప్రార్థన పెట్టుకోవడానికి గుంటూరు నుంచి ఒక్క మనిషిని పంపించాను నన్ను దేశవామని అడిగితే ఆయన యానుగు బరీ చేసుకుని వచ్చాడు. యానుగు బరీ కోసుకుని వచ్చి ఆయన అట్టరాకుండా మళ్ళీ ఇటు తిరుగుపరం మీదకి వస్తాం. తిరుగుపరం వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఒక ఆటోకి బరీకి వచ్చారు. బ్రదర్స్ ఉన్నారు మా వాళ్ళు. ఇంక వాళ్ళు వీళ్ళు ఎక్కువ అయిపోయారు అన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాతనే కొన్ని బియ్యం తీసుకుపోయి అన్నపూర్ణమ్మకి ఇస్తే అమౌంట్ పెట్టింది. ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కదలకి కాలేదన్నమాట. అందరు మనుషులు ఎక్కువ ఉన్నారు, మీటింగ్ జరుగుతుంది. ఇంతమంది జనం వచ్చారు కదా, వండిన కూరలే సరిపోయి దేవుడు అట్లా ఆ రోజు అన్నతో చెప్పాను అన్నమాట. ఏమనంటే నాకు ఈ స్థలం తీసుకున్న తర్వాత మరి నాకు సగం నీకు సగం, నాకు సగం దేవుడికి సగం, ఇదే మనసు నాలో నుంచి పోలేదమ్మా. అందుకని దేవుడికి సగం ఇస్తున్నానంటే అసలు ఆయన ఎంత ఆనందపడ్డాడంటే అంత ఆనందపడ్డాడు. మా ఊర్లో ఒకసారి నేను మీటింగ్ పెట్టుకుంటా అన్నని పిలిస్తే గొట్టుపాడులో ఎందుకు పెడుతున్నామమ్మా ఈ మీటింగ్ అని అడిగాడు.
అన్న మేము కర్ణాటకలో పొలం వేయటానికి పోతున్నాము, పోతుంటే మా దగ్గర రూపాయి కూడా లేదు, 3,000 అప్పు తీసుకొని పోయాను. ఆ 3,000 కట్టి వచ్చిన తర్వాత నయోమి అని పడతా ఉందన్న నాకు. అదే నయోమి సమృద్ధి గలదిగా ఉండి తిరిగి మరలా మోయాబు దేశానికి వెళ్ళి మరి అందరిని పోగొట్టుకొని వచ్చింది కదా. నయోమి అని పడుతుంది, ప్రభు నన్ను క్షమించు, మరి 3,000 అప్పు కట్టు, అడ్వాన్స్ కట్టి వచ్చాడు ఆ పొలానికి, నేనా తీరవలేని వడ్డీ కూడా నా వల్ల కాదు అని ఏడుస్తానే అంటున్నాను. నేను తీరవలేను కదా ప్రభా, నేను తీరవలేను కదా ప్రభా. తర్వాత మళ్ళీ నాక చదువు రాదు, అట్లే నేను చదువుకుంటా ఉంటే బైబుల్ చదువుకుంటా, ఎందుకు ప్రభు నయోమిని పిలుస్తావు, నేను ఆ దూరం పోయి పిల్లలతో పోయి నేను అంత పోగొట్టుకుని వస్తానా ఏంది, మరి నేను ఆ 3,000 కొట్టి అట్ట కట్టాలా, ఈయన 3,000 అప్పు తీసుకెళ్ళి ఆడ గట్టి వచ్చాడు కదా అడ్వాన్స్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే యెషయా గ్రంథంలో 80 అంటే ఆ మాట గుర్తుకు రావట్లేదు కానీ, ఆదివారము పరిశుద్ధ దినము, మరి అది దేవునికి మనోహరమైనది, ఘనమైనది, అది ప్రీతికరమైనది, నువ్వు ఘనంగా ఎంచితే యాకోబు సాక్షిని అనుకూలంగా ఉంచుతాను అని ఆ చివరిలో ఉంటుంది అన్నమాట. ఆ అధ్యాయంలో ఆ చివరి మాటలో నన్ను ఎంత బలపరిచినాయి అంటే, ఇది ప్రభువు దినము, పరిశుద్ధ దినము, ఇది మనోహరమైనది, ఆయనకు ప్రీతికరమైనది అని నువ్వు ఎప్పుడైతే ఘనంగా ఎంచుతావో యాకోబు స్వాచిని అనుగులో ఉంచుతానన్న మాటకి నాకు చాలా బలం వచ్చిందనమాట. నేను పోయినా కూడా నేను మాత్రం ఆదివారం నాడు మాత్రం ఇక నాకు మందడానికి పోయే అవకాశం లేదు, కానీ నేను ఇక అది రాళ్ళుగా ఉండిద్ది, మేము ఉన్నటువంటిది అది వాటర్కి పెట్టుకున్నారంట అక్కడ కర్ణాటకలో. ఆ దానిలో ఉంటే అన్ని రాళ్ళు ఎంత రాళ్ళు పొడుచుకొని ఆ రాళ్ళ మీద దిండేసుకొని ఇంకా పొగులంతా నేను బయటకు వచ్చేదాన్ని కదా. అంతా అన్యులు కదా వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మధ్యలో మేము ఎంతో బికారులాగే ఉంటాము, ఆయన పరవేసుకున్నాము. అసలు నేను పొద్దాకులు మాత్రం నేను దేవుని పాదాల కాడే కూర్చొని ఉండేది. అయితే శాలల్లో కూడా ఆవులు వచ్చి ఒక ఆవు పట్టుకొని పోతా ఉంది, అన్ని ఆవులు అప్పి అనమాట. అయితే అయినా సరే అది ఈళ్ళు పోయినా సరే నేను మాత్రం ఆదివారం పోను ప్రభు తీర్మానం చేసుకున్నా. నేను అదే విధంగా నేను దేవుని సన్నిధిలో ఉన్నా. తర్వాత తిమోతికి ముందేస్తూ ఉన్నాడు, ముందేస్తా ఎల్స్పేర్ పెట్టి వేస్తూ ఉంటే అది అంతా మోకాన్ని పడింది, అనుభవం లేకుండా ఉండేవాడు కదా పిల్లోడు కదా వాడు కూడా. ఇంకా దగ్గర పెట్టుకొని వేస్తూ ఉంటే అదంతా ఒంటికి నిగిపోయి మనకేం తెలియదు, వారు కొత్త మందులు. ఇక ఆ సొక్క మీద చూస్తే అంతా చుక్కలుగా పడి ఉంటే ఇక పిల్లోడి మీద కూడా పడి ఉంటుంది కదా. ఇంకా తీసుకుపోయి హాస్పిటల్కి తీసుకుపోయాడు. పిల్లోడు బాగలేదు, వాన్ చేసుకుంటున్నాడు అని. మేమేమో పత్తి తీసుకుంటా ఉండాలి, ఈయనేమో వరకు పైన అటు తిరుగుతూ ఉంటాడు కదా. ఇంకా తీసుకుపోయి హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరిద్దరిగా కనపడుతున్నారు అనేటప్పుడు కూడా ఇక ఆంధ్ర అమ్మకి తిరగబెట్టింది అని చెప్పి అందరు గల్లుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఎమ్మటే వచ్చే బస్సులో పొరగొడతని పోయింది. ఆ బస్సు తిరిగి వచ్చేటప్పటికి ఆ బస్సులో ఎక్కించుకొని మళ్ళీ నాన్న పళ్ళారికి వచ్చేసాడు హాస్పిటల్కి. ఇంక నేను వెనకాల వెళ్ళాను అనమాట. అసలు ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి ప్రభా నయోమని పిలిచినప్పుడు నేను ఏమని అడిగాను ప్రభా, నేను మీ సరిగ్గా ప్రార్థన చేసినప్పుడు వరగాని మందిరము ఇట్టనే అందరూ నా చుట్టూ ఉన్నారు. వరగాని మందిరంలో నేను ఉన్నాను మధ్యలో. ఆ రాత్రి అంతా వాళ్ళతో గడుపుతూ ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. తెల్లారి వేలుకొని దేవుడు మన మధ్యలో ఉన్నాడు, వాడికి ఏం కాదు, నేను మాత్రం ఇంటికి పోతాను, పిల్లలను వదిలిపెట్టొచ్చుని, ఆ తీసి పత్తి కూడా వదిలిపెట్టొచ్చుని అని చెప్పి నేను ఇక ఆయనకి చెప్పాను. మీరు డాక్టర్ వచ్చిన తర్వాత ఆయనతో కలుసుకొని ఇంకొచ్చేసేయండి, వాడికి ఏం అవ్వదు, ఏమి లేదని చెప్పాను. దేవుడు బాగు చేసాడని చెప్పి నేను ధైర్యంగా ఇంటికి వచ్చేసాను. క్షేమంగా మరలా తిరిగి అక్కడ నుంచి చాలా పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాము, కానీ అణచితే సుఖంగా తిరిగి వచ్చాము. అక్కడ మేము చేసిన పనికి కొంత డబ్బు వచ్చింది. మళ్ళీ ఈయన వచ్చి ఇంటికి వచ్చి ఒక 3,000 తెచ్చాడు. అవి అప్పుడు 6,000 అయింది. ఆ చేను 6,000 కమ్మి ఈ అప్పులైనా తీరుద్దాము,
ఇంకా అది కష్టంతో తీరలేము ఆ రోజుల్లో. అది 6,000 అమ్మితే అమ్మగానే నా చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి నేను ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తే ఆయన ఏమన్నా చేసుకొని అప్పు తీసుకుంటాడు అనుకొని ఆ ధైర్యం మీద ఉన్నాను. ఆ సమయంలో నేను అనుకుని మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి 2వ సంవత్సరంలో నేను మీటింగ్ పెట్టుకోవడానికి కుదిరింది. ఆయన చేతిలో కూడా డబ్బులు రావు, పొలమేమి అమ్మలేదు. అక్కడ నుంచి మేము తెచ్చుకున్న పావుల బేడ మాత్రం అప్పు కట్టేసుకున్నాము. ఇంకా తర్వాత దయారత్నం అన్నకు నేనేం చెప్పానంటే, అన్నా వాళ్ళు ధ్యానంకు పోయారు, నేనేమన్నా కానీ గేదె పాలు జాగ్రత్త చేసుకొని నేను మిగిలిచ్చాను అన్నయ్య ఈ మీటింగ్ కోసం. నువ్వే ఇక్కడ నీ దగ్గర పెట్టుకొని నువ్వే ఈ మీటింగ్ ఖర్చు అంతా నువ్వే చూసుకోను అని చెప్పి ఒక 500 రూపాయలు అన్న చేతికి ఇచ్చాడు. ఆయనే లేదు దేశమన్న పిలుచుకొని వచ్చాడు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు పెట్టుకుంటున్నావు ఈ మీటింగ్ అని అడిగాడు. అడిగితే నేనన్నా, అన్నా పొలం అమ్మాలి, 6,000 అప్పు ఉంది, మేము కర్ణాటకలో పొలం వేసాము, ఈ అప్పు అంతా తీర్చలేము కాబట్టి ఈ షేర్ ఎట్టా అమ్మాలి, ఇష్టపడిపోతున్నాం కాబట్టి అమ్ముతాము, ఈ ముందు మీటింగ్ పెట్టుకొని దేవుడిని గణపరిచి ఆ తర్వాత అప్పు తీర్చుకుందాము అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నానమ్మా. అందుకని పెట్టుకుంటున్నాను. క్షేమంగా వచ్చినా మీటింగ్ పెడతాను, నష్టంగా వచ్చినా మీటింగ్ పెడతాను అనుకున్నాను అన్నట్టు. ఆయన ఆయాలు ఎంతో గొంతేసి ఎంతో ఆనందపడ్డాడు. అసలు ఈ రోజైనా కానీ దేశం అంటే సియోన్లో కానీ ఎక్కడైనా కానీ గొప్ప దైవజనుడు అనమాట. ఆయనకి ఎదురు చెప్పేవాడు లేదు. తర్వాత మీటింగ్ అంటే వాళ్ళందరినీ తీసుకుని వస్తుంటే, అంటే ఇటు కిరంపాల పొలం తీసుకొని వాడు ఏమనుకో వస్తుంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకున్న ఆలోచన అప్పుడంటే చక్కెర ఊడిపోయిందంట. ఊడిపోయిందో పంచర్ అయిందో అది చాలా ఉప్పదీసి తగిలించడంలో చాలా కష్టపడి అప్పుడు కోడిరత్నం అన్నంటే సంఘ పెద్ద ఆయన అన్నాడట, అసలు ఈ ఒక్క విశ్వాసకి ఇంత దూరం అవసరమా, మరి దేశం అన్న ఎవరు చెప్పిన మాట వినేవాడు కాదు, చెప్పనివ్వడు అని చెప్పి 4-5 సార్లు ఆ మాట అంటూ ఉన్నాడు. మనం పోయి స్వార్థ కూడా చేయలేము, ఇంక మనం పోయి ప్రార్థన మొదలు పెట్టడమే మనకు చాలా లేట్ అవుతుంది అనుకున్నాడు. తర్వాత ఈజీ భాస్కర్కి IIT సీట్ వచ్చిన తర్వాత ఆయన మన గుంటూరు పోయి పూర్ణచంద్రరావు గారు ఉంటాడు, అప్పుడు ఆయన్ని మీటింగ్కి రమ్మని పిలిస్తే ఆయన చేసిన ఎంకేశ్వరరాజు గారిని ఆ కోడిరత్నం గారిని ఇద్దరిని పంపించాడు. ఆయన రాకుండా ఆయన వచ్చినప్పుడు మనకి మందిరం ఏర్పాటు అయ్యి మందిరంలో తీసుకొచ్చి ప్రార్థన పెట్టించు. ప్రార్థన అక్కడ జరుపుకోవడానికి పెట్టుకుంటే పొగులు అప్పుడు నిలబడి చెబుతున్నాడు కోడిరత్నం అన్న. ఆ రోజున ఒక్క విశ్వాస కోసం ఎంత ప్రయాసం అవసరమా అని చెప్పి నేను చాలా చదువుకున్నాను. ఇంత పని ఇప్పుడున్న సంగతి మాత్రం మనకు తెలీదు, మనం గ్రహించలేము. అది దేవుని సంకల్పం. నేను ఇక్కడ మందిరం ఏర్పాటు జరగటం అన్నది సరే. నేను స్థలం కొనుక్కున్న వెంటనే నాకు సగం దేవుడు సగం అనుకోవడానికి ఆ రోజు నేను ఒక్కదాన్ని ప్రార్థనకు పోయేదాన్ని. మా అమ్మాయి కూడా అంతగా ఆశగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే వచ్చింది కానీ పిల్లల బాధ్యత ఆ పిల్లకి ఎక్కువ ఉండటం వలన ఆ పిల్లల మీద పిల్లలను వదిలిపెట్టి నేను పోతూ ఉండేదాన్ని. నా తెలివి తక్కువ తనకు కూడా చాలా నాకు నష్టం కలిగింది. నా పిల్లలు నెలకెట్టి పెట్టుకుని రాకపోవడం వలన చివరికి అక్కడ నుంచి నేను ఒక్కదాన్నే పోతాను కాబట్టి ఒక్కదానికి మందిరం ఏర్పడిందా ఎవరన్నా ఊహిస్తారా? చాలామంది ఊళ్ళల్లో ఎంతోమంది ఉంటున్నారు కానీ మందిరాలు లేని రోజులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అని ఇక్కడ అసలుకి ఈ ఆర్షన్ని ఒత్తిడు లేకుంటే ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించబడటం, దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయడం అసలు ఇది అసలు ఊహించడానికి కూడా వీలు కాదు. అటువంటి రోజుల్లో నేను నా మనసులో ఈ మందిరానికి సగం దేవుడు, మందిరానికి అది కాదు, దేవుడికి సగం నాకు సగం, దేవుడికి సగం నాకు, ఇది నా నుండి పోలేదు. అది దేవుని ఏర్పాటు అని నేను అన్ని దేశం అని చెప్పాను. అన్న ఆ రోజు మీటింగ్కి వచ్చిన రోజు అన్న సగం మందిరానికి ఇద్దాం అనుకున్నానమ్మా, నువ్వు తీర్మానం అద్భుతం అమ్మా, నీకు దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా నువ్వు దేవుని ఆశీర్వాదం కింద ఉంటావు అన్నాడు. సరే అప్పటి నుంచి నేను దేవుని మందిరానికి ఇవ్వాలా, దేవుని మందిరానికి ఇవ్వాలా, సగం దేవుని మందిరానికి సగం అని నేను ఆ నాటి నుండి వాడుతూనే వచ్చానన్నమాట. అది ఈ రోజు ఒక్కరోజు అనుకున్నది కాదు. తర్వాత ఈ ఇక్కడ
పిరంగపురం నుంచి వచ్చి పరిచర్య చేస్తున్నారు. ఆ రోజు వచ్చారు కదా పిరంగపురం వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కనుక మా కళ్ళు వస్తే పిరంగపురం మేము నీ కాడికి వచ్చి పరిచర్య చేస్తామన్నారు. ఇటు చిలకలూరుపేట పోతాను నేను. చిలకలూరుపేట రావడానికి సమస్యలు ఎక్కువైపోయినాయి. అక్కడ మందిరము నాదని ఆయన తిరగబడి అక్కడున్న సేవకుడు అట్లుండేటప్పటికి ఆ మందిరం కాకుండా వీళ్ళు హై స్కూల్లో మీ ప్రార్థన జరుపుతా వాళ్ళు కొంత స్థలం సంపాదించుకొని ఆ స్థలంలో మందిరం కట్టుకుంటా ఇప్పుడు ఉండే మందిరం అక్కడ ఆ మందిరానికి అక్కడ జరుపుకుంటా అక్కడ నుంచి మేము అక్కడికి పోయి వస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళు రావడానికి వీలు పడాలి. అప్పుడు వీళ్ళు వచ్చారనమాట. సరే రండి అన్నట్టు వీళ్ళు వచ్చారు. ఈ పిరంగపురం వచ్చి పరిచర్య జరుగుతూ వచ్చింది. పరిచర్య జరుగుతూ వచ్చిన తర్వాత మందిరానికి కొంచెము ఒక కొద్దిగా రేకుల చెట్టు లాగా ముందేసుకుందాము పని జరిగిద్దంటే కూడా అసలుకి ఇంట్లో ఆయన ఒప్పుకోనంటే ఒప్పుకోరా. అసలు వాళ్ళు రావడానికే వీల్లేదని అర్థం జరిగి అలాంటి ఆటంకం జరుగుతూ వచ్చింది. అట్టటి ఆటంకాలు జరిగినా కూడా మెదలకుండా నాకా బలం లేదు, నేనేం చేయించాకదండి ఇప్పుడు దాకా నెట్టుకుంటూ వచ్చాము. అయినా దాంట్లో ఇల్లు కట్టలేకపోయాము, ఇంతవట్టికి దాంట్లో ఏం చేయలేకపోయాము. ఈ సమయానికి మరి ఆయన కూడా లేకుండా దాటిపోయాడు. మరి ఇదంతా కూడా ఇలా జరుగుతూ వచ్చింది, నీకు తెలియదు కాదు. ఇప్పుడు ఈ సమయంలో అబ్బాయి నేను దేవుడి మందిరానికి వెళ్ళి అబ్బాయి ఆ వృత్తిలో నాకు చాలా బరువు ఉంది, నాకు పొదువు ఉంది, ఇది తీర్చకపోతే నేను ఎప్పుడైనా కానీ నా పిల్లల మీద ఒక నేరము దేవుని ద్వారా నేరం మోపిందని అవుతాను అని చెప్తా ఉంటే భాగ్యరావు ఏమన్నాడంటే, సరే రత్నబాబు కూడా అదే అన్నారు. సరేమ్మా నువ్వు ఇయ్యాలనుకుంటే ఇంకా నువ్వు ఇచ్చేసుకో, మేము ఇబ్బంది పెట్టి నిన్ను బాధ పెట్టి అది మేము ఎంత ఉందని మేమేమి ఆటంకులు ఎందుకు వాడాలా అని అన్నారు. సరే ఇక్కడ మాట తీసుకొని నేనేమన్నానంటే షావుకు చెప్పాను, అయ్యా ఆ స్థలము నేను మందిరానికి ఇచ్చేస్తున్నానులే అనుకున్నది నెరవేరుతుంది అన్నా. అది ఇప్పుడు మీ అందరి ముందు చెబుదామని మా పిల్లలు అనుమతించారు. నువ్వు చేయాలనుకున్నది వాళ్ళందరి ముందు చెప్పమన్నారు. అందుకని మీటింగ్ పెట్టుకున్నాము. సగమేమో మందిరానికి ఇస్తాము, సగమేమో తిమోతిల్లు కట్టుకుంటాడు అక్కడ. అది మీ అందరి ముందు నేను చెప్పదలుచుకున్నది. ఆ కొత్త ప్లాట్లలో ఉన్నాయి, అది మన ఆ పేరు మీద వచ్చింది కదా, అది బుజ్జోడు దాని మీద ఇల్లు వేసుకుంటాడు. ఎలాగన్నా చేసుకొని అంతవరకు నా సాక్ష్యం అది, నా బతుకు అది దేవుని ఎదుట నేను అనుకున్నది అది నెరవేరింది. దేవుని స్తోత్రం. మీ